ఎలా తొలగిపోయిందండి అంటే ఆ స్వామివారి యొక్క లలాటం నుంచి జ్వాల వెలువడింది, మహాజ్వాల వెలువడిందిట. లలాటం నుంచి, స్వామివారి లలాటం నుంచి మహాజ్వాల వెలువడింది. మొత్తం మళ్ళీ ఈ చీకటంతా పోయింది, అంధకారం అంతా పోయింది, దేదీప్యమానటువంటి వెలుగు వచ్చేసింది, మంచి తేజస్సు వచ్చింది. తృతీయం చాస సంభూతం నేత్రం ఆదిత్య సన్నిభం యూడాంత సదృశం దీప్తం ఏనాసో మదితో నిరిహి. ఆ స్వామివారి యొక్క మూడవ కన్ను ఎలా ఉంది అంటే ఆదిత్య సన్నిభం, సూర్యుడిలాగే ఉంది. సూర్యుడితో సమానమైనటువంటి వెలుగుతోటి, తేజస్సుతోటి, కాంతితోటి ఉన్నదిట. ఒక ప్రళయాగ్నిలా ఉంది, ప్రళయకాలంలో ఉండేటువంటి అగ్నిలా ఉన్నదిట ఆ మూడవ నేత్రం. దానితోటి ఎప్పుడైతే స్వామివారు మూడవ కన్ను తెరుచుకున్నాదో హిమోత్పర్వతం అంతా కూడా దగ్ధమైపోయింది. తతో విరిసితో దుష్ట దీప్త అన్ని సదృతేక్షణం హరం ప్రణమ్య శిరస దదర్శాయతలోచన. భారతీదేవి చూస్తోంది, స్వామివారి మూడవ కన్ను తెరుచుకున్నది, తల వంచింది, నమస్కరించింది. అక్కడేమో మండుతోంది, స్వామివారి మూడవ కన్ను మంట పుట అగ్నిగోళంగా ఉన్నది, ప్రళయకాల అగ్నిగోళంగా ఉన్నదిట. ఒక్కసారి నమస్కరించిందిట అమ్మవారు. అని నమస్కరించి దయ్యమానే వనే తస్మిన్ ససాల రసద్రుమే సచందన మరే రమ్యే దివ్యోషధిని సేవితే. ఈ వనము తగలబడిపోతోంది, హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటిది. మృగ సమూహాలు భయపడుతున్నాయి, దిక్కు తోచడం లేదు. ఎక్కడికి వెళ్ళాలండి దిక్కు తోచకపోతే? స్వామివారి దగ్గరికి వచ్చేట. ఇంకెక్కడికో మనం ఇక్కడ ఆపదలు వస్తే ఎక్కడితో పరిగెడతాం. ఈ మృగాలు ఏం చేసేట దిక్కు తోచక ఆ భూతనాథుడైనటువంటి పశుపతి అయినటువంటి మహేశ్వరుడి దగ్గరకు వచ్చేసేట. అది మనకు చెప్తున్న రహస్యం ఏంటంటే మనం కూడా ఆపదలు వస్తే, ఇబ్బందులు వస్తే స్వామివారి దగ్గరికి వెళ్ళరా, స్వామివారి దగ్గర ఆశ్రయం తీసుకో, సురక్షితంగా ఉంటావు, క్షేమంగా ఉంటావు, ఆయనే చూసుకుంటారా. నమ శంకరాయచ మయస్కరాయచ, ఆయనే శుభాలన్నీ కలిగించేది వారే. కాబట్టి అక్కడికి వచ్చేసేయి. ఆ వచ్చినటువంటి ఈ మృగాలు భయపడి పారిపోయి వచ్చిన మృగాలతోటే ఆ సభాస్థలం అంతా నిండిపోయిందిట. అప్పుడు అగ్ని జ్వాలలు ఆకాశాన్ని అంటుకున్నాయి. ఆ జ్వాలలు మెరుపుల్లా ఉన్నాయి, చంచలంగా ఉన్నాయి. ఈ ద్వాదశాదిత్యులు ఏ రకంగా ఉంటారో అంతటి భయంకరంగా ఉన్నది అగ్ని. ప్రళయకాల అగ్నిలా ఉన్నది. క్షణకాలంలో ఈ హిమవత్పర్వతం అంతా కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. హిమవత్పర్వతం చిన్న పర్వతమా? అంతటి విశాలమైనటువంటి హిమపర్వతం క్షణంలో పూర్తిగా దగ్ధమైపోయింది. భారతీదేవి చూసింది, తదృష్ట మదితం శైలం శైలరాజుత తత. శైలం దగ్ధమైపోయింది. ఎవరు చూశారు? ఆ శైలరాజు యొక్క కుమార్తె చూసింది, శైలపుత్రి చూసింది అమ్మవారు. భగవంతం ప్రసన్నావే ప్రాంజలి ప్రగ్రహ స్థిత. పూర్తిగా హిమపర్వతం దగ్ధమవడం చూసింది అమ్మవారు. చూసి చేతులు జోడించింది, మహేశ్వరుణ్ణి శరణు కోరింది స్వామివారిని. ఉమాం సర్వస్తథా దుష్ట స్త్రీభావటమార్దవాం పితుర్దైవ్య మనిచ్చంతి ప్రీత్యా పశ్చత్తథాగిరిం. భారతీదేవి యొక్క స్వభావం ఎలా ఉందంటే స్త్రీ స్వభావం. ఎంత అమ్మవారైనా శక్తి స్వరూపిణే, కానీ ఈ సమయంలో అమ్మవారు ఒక సహజ సుందరమైనటువంటి స్త్రీ స్వభావంతో ఉన్నారట. స్త్రీ స్వభావం వల్ల కొంత పిరికిదనం వచ్చిందిట. తండ్రి గారి దీనస్థితి చూసింది. తండ్రికి ఆపద కలిగితే కూతురు తట్టుకోలేదు కదా, అందువల్ల చాలా ఆవిడ దీనమైన స్థితి పొందిందిట. అప్పుడు చూశారు, గమనించారు స్వామివారు. అప్పుడు ఎంతవరకు ప్రళయకాలాగ్నితో చూశారు రుద్రుడు. ఆ త్రినేత్రంలో వచ్చి వచ్చినటువంటి ప్రళయకాలాగ్నితో చూశారు. హిమపర్వతం దగ్ధమైపోయింది. ఇప్పుడు ఎలా చూశారు అంటే ప్రీత్యా పశ్చత్తదాగిరం, ఒక ప్రీతిపూర్వకమైనటువంటి దృష్టితోటి, ప్రసన్న దృష్టితోటి స్వామివారి హిమపర్వతాన్ని చూశారట. క్షణేన హిమాన్ సర్వ ప్రకృతిస్థ సుదర్శన పరుష్ట విహగశ్చైవ శూషిపిత వనద్రుమ.
ఒక్క క్షణం ఇలా చూశారు ప్రసన్న దృష్టితోటి. క్షణకాలంలో ఏమైందయ్యా, మొత్తం హిమపర్వతంతో కూడా పూర్వం ఎలా ఉందో అదే స్థితికి వచ్చేసిందిట. అందరూ కూడా ఆనందించారు, పక్షులు ఆనందించాయి, కూతలు పెడుతున్నాయి, వృక్షాలన్నీ మళ్ళీ పుష్పించాయి, దగ్ధమైపోయినటువంటి వృక్షాలన్నీ కూడా మళ్ళీ పుష్పించాయి. హిమవత్తిరికి మళ్ళీ పూర్వ వైభవం అంతా వచ్చేసింది. ప్రతిదితం విరుందుష్ట ప్రీతాదేవం మహేశ్వరం ఉవాచ సర్వలోటానాం పతిం శుభమనిందిత. అప్పుడు పార్వతీదేవి చూసింది స్వామివారిని, వచ్చి ఆమె కూడా ప్రసన్నురాలు అయిపోయింది. మళ్ళీ తండ్రి గారికి పూర్వమైమ వచ్చింది. ప్రాణులందరికీ కూడా అమ్మ తల్లి, ఆ తల్లి ఆవిడ మాతృస్వరూపం కాబట్టి మాతృహృదయం ద్రవించిపోయింది. ఇప్పుడైతే సృష్టి అంతా మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందిందో, హిమవత్పర్వతం పూర్వ స్థితి వచ్చిందో అమ్మవారు సంతోషించింది. అప్పుడు అమ్మవారు అన్నారు పరమేశ్వరుడితో, భగవన్ సర్వభూతేశ శూలపానే మహావ్రత సంశయో మే మహాన్ జాత తన్మే వ్యాఖ్యాతుమర్హసి. స్వామి, నువ్వు భగవంతుడివి, సర్వభూతపతివి, శూలపానివి, మహావ్రతాన్ని ఆచరించేటువంటి వాడివి. నాకు పెద్ద సందేహం కలిగింది, వివరించండి అని కోరింది. కిమర్థం తే లలాటావే తృతీయం నేత్రముద్దితం కిమిద్ధం చజిరిద్దః సపక్షిగణకాననః కిమర్థం చ పునర్దేవ ప్రకృతిస్తస్త్వయా కృతః తదేవ ధ్రుమసంఛన్నః కృతోయం తే పితామమ. స్వామి, నీ నుదుటి నుంచి మూడవ కన్ను ఎందుకు పుట్టింది? ఈ పక్షు సమూహాలతోటి వనాలతో పాటు ఉన్నటువంటి పర్వతము దద్దమెత్తుడైపోయింది. మరలా ఆ హిమపర్వతాన్ని పూర్వస్థితి ఎందుకు తీసుకొచ్చావు? నా తండ్రి అయినటువంటి హిమపర్వతాన్ని మళ్ళీ చెట్లతో ఎందుకు కప్పావు? ఏషమే సంశయో దేవ ఉదిమే సంప్రవర్తతే దేవదేవ నమస్తుభ్యం తన్మే సంచుతుమర్హతి. దేవదేవ నమస్తుభ్యం తన్మే సంచుతుమర్హసి. ఈ సంశయం నా మనసులో ఉన్నది, నీవు నమస్కారము, ఈ విషయం నాకు తెలియజేయవలసింది అని కోరింది అమ్మవారు. వెంటనే స్వామివారు చాలా ప్రసన్నత పొందారు. స్థానే సంశయితుం దేవి ధర్మజ్ఞే ప్రియభాషిణి తదృతే మాం వై ద్రష్టుం న సఖ్యం కేనచిత్ ప్రియే. నీ సంశయం చాలా తగినదేనమ్మా, నువ్వు తప్పిస్తే ఇంకెవరు నన్ను అలా అడగలేరు సుమా అన్నారు. ప్రకాశం యదివానుయం ప్రియార్థం ప్రబ్రవీమ్యహం శృణుతత్తో సర్వమఖిలం అస్యాం సంసది భామిని. పైకి చెప్పవచ్చు అనే విషయమైనా, పైకి చెప్పకూడదు రహస్యము అనే విషయమైనా, ఏదైనా సరే నువ్వు ముచ్చటపడేవు కాబట్టి నీకు చెప్తాను. ఈ సభలో నేను చెప్తాను, నేను చెప్పేదంతా నువ్వు వినవలసిందే అన్నారు. సర్వేషామేవ లోకానాం కూటస్థం విధిమాం ప్రియే. ఈ సర్వలోకాల్లోని కూడా నేను కూటస్థుడు, నేను ఉన్నాను. మదీయాశ్రయో లోక యథా విష్ణు తథా మయి. ఈ మూడు లోకాలు కూడా విష్ణువుకి లోబడి ఉంటాయి. కేవలం విష్ణువుకైనా లేదు, రుద్రుడికి కూడా లోబడి ఉంటాయి, హరికి లోబడి ఉంటాయి, హరుడికి కూడా లోబడి ఉంటాయి. హరిహరులిద్దరికీ లోబడి ఉంటాయి మూడు లోకాలు కూడా. హరిహరులో వ్యత్యాసం లేదు. స్రష్టా విష్ణురం గోప్త ఇచ్చేతద్ విద్ధిభామిని. ఇంకో విషయం నువ్వు గ్రహించాలి పార్వతి, విష్ణువు జగత్తుడి స్రష్ట, నేను జగద్రక్షకుడిని. స్వామివారు ఈశ్వరుడు, జగద్రక్షకుడు. తస్మాదమా సుసతి శుభం వా యది వేతరత్తు తథేవేదం జగత్సర్వం తత్తద్భవతి శోభనే. అందువల్ల ఎప్పుడైతే శుభమైన అశుభమైన నన్ను తాకుతాయో అప్పుడు ఈ సర్వ జగత్తు కూడా ఆ స్థితి కలుగుతుంది. స్వామివారికి శుభం కలిగితే జగత్తు కూడా శుభం కలుగుతుంది, స్వామివారికి అశుభం కలిగితే జగత్తు కూడా అశుభం కలుగుతుంది.
నేత్రే మే సంవృతే దేవి త్వయా బాల్యాదనిందితే నష్టాలోటస్తరా లోట క్షణేన సమపద్యత. అందువల్ల నువ్వు చిన్నతనంతో నా కళ్ళు మూసేవు. అంటే చిన్నతనం తెలియదు, కళ్ళు మూస్తే ఏమవుతుంది అని తెలియదు. చిన్నతనంలో మనం ఏ పని చేస్తామో ఆ పని చేస్తే ఏమవుతుంది అనేది తెలియదు. ఎండలో చెప్పులు లేకుండా వెళ్తే కాళ్ళు కాలుతాయని తెలియదు. వానలో తడిస్తే జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది అనే విషయం తెలియదు. నువ్వు చిన్నపిల్లడే, నీకు తెలియదు, ఎందుకు అలా చేస్తావు, నీకు తెలియదు, నేను చెప్పింది విను అని చెప్తారు తల్లిదండ్రి. ఇక్కడ స్వామివారు చెప్తున్నారు, నువ్వు చిన్నతనంతో తెలియక నా కళ్ళు మూసేసేవు. ఏమైంది? నష్టాలోట స్తథాలోట. క్షణకాలంలో మొత్తం జగత్తంతా కూడా అంధకారం అయిపోయింది, వెలుగుపోయింది. నష్టాదిత్యే తథాలోటే తమోభూతే నరాత్మజే తృతీయం లోచనం దేక్తం సృష్టం మే రక్షత ప్రజా. ఒక్కసారి లోటంలో సూర్యుడు అదృశ్యమైపోయినటువంటి పరిస్థితి కలిగింది, చీకటి వ్యాపించిపోయింది. నగాత్మజే, మంచి పిలుపు చెప్పారు, నగాత్మజే. నగాధిరాజ, హిమాలయో నామ నగాధిరాజ అంటాడు కాళిదాస మహాకవి. నగాధిరాజు హిమవంతుడు, అతని కుమార్తె నగాత్మజ ఈవిడ. ఎప్పుడైతే జగత్తంతా కూడా అంధకారం వ్యాపించిపోయిందో, ఈ ప్రజా సంరక్షణ, జగత్ రక్షణ ఎవరు చేయాలి? ఈశ్వరుడే చేయాలి. ఆనాడు హాలాహలం వస్తే ఎవరు రక్షించారు జగత్తుని? ఈశ్వరుడే రక్షించాడు. అందువల్ల ఈ జగత్తు రక్షించాలనేటువంటి ఉద్దేశంతో నేను 3వ కంటిని తెరవడం జరిగింది. తాకృష్టో మహత్తు తేజ ఏనాయం మదితో గిరి తత్ప్రియార్థం చ మే దేవి ప్రతిష్ట పునఃకృత. ఆ 3వ కంటి నుంచి ఒక దివ్యమైనటువంటి మహా తేజస్సు వెలువడింది. దాని ప్రభావం వల్ల ఈ పర్వతం అంతా కూడా దగ్ధమైంది. అయితే నీ ఆనందం కోసం మళ్ళీ ఆ దగ్ధమైనటువంటి హిమవత్ పర్వతాన్ని పూర్వస్థితిని తీసుకొచ్చాను. అప్పుడు భారతీదేవి చెప్తోంది, భగవన్ కేనతే వక్త్రం చంద్రభట్ ప్రియదర్శనం పూర్వం తదేవ శ్రీకాంతం ఉత్తరం పశ్చిమం తదా. నీ తూర్పు ముఖము చంద్రుల్లా ఉంటుంది, చాలా ముచ్చటగా ఉంటుంది. ఉత్తర ముఖము, పశ్చిమ ముఖము ఎప్పుడూ కాంతితో ఉన్నాయి. దక్షిణ ముఖం చాలా భయంకరంగా ఉంది. నీ కపిల జటలు ఏవైతే ఉన్నాయో అవి పైకి లేచి ఉన్నాయి. నీ కంఠము నల్లగా నెమలి పింఛన్లా ఉన్నది అని స్వామివారిని స్తుతి చేసింది అమ్మవారు. స్తుతి ఈ రకంగా అమ్మవారు స్తుతి చేశారు. అంటే పరమేశ్వరుడు 3వ కన్ను యొక్క ప్రభావం ఏమిటి? ముక్కంటి ఆయన. ఆ ముక్కంటి యొక్క ప్రభావం ఏమిటి? ఆ ముక్కంటి ఏ రకంగా జగద్రక్షుడు అనేటువంటి విషయం ఇక్కడ ఈ పార్వతీ పరమేశ్వరుల సంవాదం వల్ల మనకి తెలిసింది అనేటువంటి విజ్ఞానాన్ని మనకి భీష్ముల వారు ధర్మరాజుకి చెప్పారు. అది వ్యాసుల వారు మహాభారతం ద్వారా మనకి అందించారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.